यहाँ जमा हुए और ये बीच का प्रॉब्लम एक और है, ये मट्टी की वजह से एयर पोल्यूशन हुआ, ये किसी को नहीं मालूम है। ये PM 2.5 पार्टिकल्स अपने लंग्स में जाके अपने को लंग कैंसर हो रहा। ये रोड पे छोटे बच्चे जाते, ये रोड पे स्कूल स्टूडेंट्स जाते। एयर पोल्यूशन का सबसे बड़ा प्रॉब्लम है। मैं गवर्नमेंट से, गवर्नमेंट ऑफिशियल से, पॉलिटिशियन से गुजारिश करता हूँ, यह ब्रिज जल्द से जल्द कंप्लीट करके पूरे गटकेसर को सुकून और अमन की जगह बनाए। బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయకపోతే 17 ఏళ్ల నుంచి బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్ లో పెట్టిన నాయకులారా, 17 ఏళ్ల నుంచి బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్ లో పెట్టిన నాయకులారా, 17 ఏళ్ల నుంచి బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్ లో పెట్టిన నాయకులారా, 17 ఏళ్ల నుంచి బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్ లో పెట్టిన నాయకులారా, నిర్మాణం పూర్తి చేయకపోతే political leaders, same political leaders, same political leaders. ఒక రోజుగా ఇల్లు గురించి బాధ్యత తీసుకొని మాట్లాడతామని చెప్పారు. ఎవరున్నారు? మాజీ సర్పంచ్ అయినా, మాజీ చైర్మన్ అయినా పార్టీలలోనే ఉన్నారు. అదే పార్టీ రూలింగ్ నుండి, గవర్నమెంట్ నుండి ఇంతవరకు కొట్లాడకపోతే మేము ఎవరిని అడుగుతాం? గవర్నమెంట్ ఆలే ఉంటురే, మళ్ళీ అపోజిషన్ ఆలే ఉంటురే, మాకే అర్థమవుతుంది అసలు ఎవరి మీద కొట్లాడడం. మేము అంతా నిలవట్లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అర్థం కాకనే ఇక్కడికి వచ్చినాం కదా. మీరే బాధ్యత తీసుకుంటే మేము ఎందుకు వస్తాం? మాకేం అవసరము? ఇవాళ టీడీఆర్ ఇష్యూ వేసి ఇళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలి. అది ఎవరు బాధ్యత తీసుకుంటారో కొట్లాడాలి. దీని మీద ప్రత్యేక అవగాహన ఉంది. ఈడ ఎంతమంది దగ్గర 12-13 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఒక్కరన్నా బాధ్యత తీసుకుంటారా? ఒకసారి ఈడ కూర్చుంటారు, మేము రోజు చూస్తాం. ఎందుకు గట్కేసర్ రైల్వే సమస్య అంటే ఏంది? మీరు రాజకీయం చేయడానిక? అరే నాయన, ఎల్బీ నగర్లా నీకు ఓవర్ బ్రిడ్జ్ అయిపోయింది, అండర్ పాస్ అయిపోయింది, నాగోల్ బ్రిడ్జ్ అయిపోయింది. 5 ఏళ్ళలో కంప్లీట్ చేసుకుని 17 ఏళ్ళు ఎందుకు పడుతుంది? మనకి ఎందుకు పడుతుంది? బైపాస్ ఖతం అయిపోయింది అంటే వీళ్ళకి అవసరం ఉంటే కొట్లాడుతారు, అవసరం లేకపోతే కొట్లాడు. టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్. ఇవి వద్దు మాకు వారంలో 80% సమాధానం కావాలి. కాదు